నాకు బాగా ఆకలి ఇక్కడ ఏడు కాడ కూర్చొని తిందామని. సరే కార్తిక్, సరే పద వెళ్దాం. సరే కార్తిక్, ఇక్కడ పెట్టు, అన్నం తిందాం. కార్తిక్ ఆకలిగా ఉన్నావన్నావుగా, సరే తిందామా? సరే కార్తిక్, నువ్వు వచ్చింది నేను ఇచ్చింటాను. ఏంటి చిన్న ప్రజలు వచ్చిందన్నయ్య? ప్రజలారా ఏంటన్నయ్య ప్రార్థన చేయకుండా తినేస్తున్నారు? ప్రార్థన చేయకుంటున్నారు తప్పెక్కడన్నయ్య? ప్రార్థన చేసి ఎందుకు తినేస్తాను? ఆహారం ఇచ్చిన దేవునికి ప్రార్థన చేయకుండా తినటం పాపము. దేవుడు నాకు సాయం చేయలేదు, మేము కష్టపడి పండించాం. మేము కష్టపడటం వల్లే మా ఆహారాన్ని పండించుకున్నాం. సరే నేను తిన్న తర్వాత నీకు ఒక విషయం చెప్తాను. ఏంటి సందీప్ ఇక్కడ తీసుకొచ్చా? తిన్నానే, ఒకసారి పొలం చూడు. ఈ పొలాన్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ పొలం ఎండిపోయింది. ఇది పచ్చగా ఉండాలంటే ఏం చేయాలా? ఈ భూమి అనేది తడిగా ఉంటే పొలం అంతా పచ్చగా ఉంటుంది. ఈ భూమి తడిగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ భూమిలో వర్షం పడితే తడిగా ఉంటుంది. ఈ భూమిలో వర్షం కురిపించేవాడు ఎవరని బైబిల్లో ఇలా చెప్తుంది, తొలకరి వాణిని కడవరి వాన వాడు దేవుడు, ఎండిన భూమి తడుపువాడు ఆయనే. కాబట్టి దేవుడి సాయం లేకుండా మనిషి భూమిని తడపలేడు, వ్యవసాయం చెయ్యలేడు. కాబట్టి దేవుడు దాని కాలమందు వర్షాన్ని కురిపిస్తూ భూమిని తడుపుతూ మనుషులు వ్యవసాయం చేయడానికి సహకరించి దాన్ని కాపాడి దాన్ని పండించి ఏ భేదం లేకుండా అందరినీ ఆశ్రయించుతున్నారు. దాన్ని బట్టి ఈరోజు మనుషులందరూ ఆహారాన్ని తినగలుగుతున్నారు. పద అన్నయ్య, అలా కూర్చొని మాట్లాడతాం. చూడు చిన్నయ్య, ఈ ప్రపంచంలో ఎంతో మంది అన్నం లేక చెత్త కుప్పలో పడేసినాయి, రోడ్డు మీద పడేసినాయి, ఏరుకుంటూ తింటున్నారు. దేవుడు మనకు 3 పూటలు చక్కగా అన్నం ఇస్తున్నారు కదా. ఎంతో మంది ఒక పూట తింటే ఇంకో పూట తినలేకపోతున్నారు. దేవుడు ఈరోజు మనకు ఎంతో సమృద్ధి అయిన ఆహారం ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పు చందన్య, ప్రార్థన చేసుకోకుండా అన్నం తినటం పాపమే కదా? అవును సందీప్, దేవుడు మనకి ఆహారం తినటానికి ఇంత సాయం చేస్తున్నాడు కదా. నిజంగా ప్రార్థన చేయకుండా తింటాం తప్పే, అది దేవునికి విరోధమే, పాపం చేసినట్టే. దేవునికి కృతజ్ఞత తప్పకుండా తిన పాపం. ఈసారి ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేసి తింటాను. థ్యాంక్ యూ సందీప్.